కృష్ణా జిల్లా అవనగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పర్యటించారు. వ్యవసాయాన్ని యాంత్రీకరణ చేయటం ద్వారా లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. చెల్లపల్లి మండలం పాకోలి శివారు మేఘావారిపాలెంలో అలాగే పిఎస్సిఎస్ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కిసాన్ డ్రోన్ల పంపిణీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయంలో యంత్రాల వినియోగాన్ని విశేషంగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఇక గత టీడీపీ ప్రభుత్వంలో రైతు రథం పథకం ద్వారా రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు అందజేశారని తెలిపారు. అందుబాటులోకి వచ్చిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి డ్రోన్ టెక్నాలజీ ద్వారా రైతులకు మేలు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వంలో 80% రాయితీపై రైతులు గ్రూపులకు డ్రోన్లు అందించబోతున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్. మరో పక్కన ఈ ధాన్యం సేకరణ ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకించి మినుములు, ఎందుకంటే మన ఈ ముందా తుఫాన్తో రైతు చాలా నష్టపోయిన సందర్భంలో మినుము విత్తనాలు కావాలని చెప్పి చాలా మంది నాకు ఫోన్లో చేసి మాట్లాడుతున్నాను. మాట్లాడి వెంటనే దానికి ఏర్పాటు చేయడం చెప్పడం ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఆ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం ఆనందదాయకంగా. ఎందుకంటే రైతు మనం ఎంత చేసిన ఫలితం మాత్రం అంతంత మాత్రం అవుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉన్న పరిస్థితి మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు వ్యవసాయానికి నీటిపారుదల రంగం అన్నది